ఈరోజు మన చందమామ కథల్లో సమదృష్టి అనే కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. మంగళాపురం జమీందారు తమ్ముడు తిరుపతి రాయుడికి ఎదుటివారిలో ఏవేవో లోపాలంటూ ఎత్తి చూపడం సరదా. చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరిని అవహేళన పాలు చేయాలన్న మనస్తత్వం కలవాడు. మంగళాపురంలో ఏటా జరిగే చైత్ర పౌర్ణమి ఉత్సవాలకు పరమానంద స్వామి అనే సాధువు రావడం ఆనవాయితీ. ఆ ఏడు పరమానంద స్వామి వస్తున్నట్లు తెలియగానే మంగళాపురం ప్రజలు జోడెడ్లను పూంచిన రథాన్నొకదాన్ని చక్కగా అలంకరించి తీసుకుపోయి ఆయనకు స్వాగతం చెప్పారు. పరమానంద స్వామి మందహాసం చేస్తూ రథం ఎక్కి కూర్చున్నాడు. జనంలో ఉండి ఇదంతా చూస్తున్న తిరుపతి రాయుడు ముందుకు వచ్చి, సర్వసంగ పరిత్యాగులైన స్వాముల వారికి ఊరేగేందుకు రథం కావలసి వచ్చిందా అన్నాడు హేళనగా. ఇది విని జనం కోపగించుకున్నారు. కానీ పరమానంద స్వామి ఎంతో శాంతంగా, నువ్వు అన్న దాంట్లో కొంత నిజం లేకపోలేదు, నీతో వివరంగా తర్వాత మాట్లాడతాను, ముందు వచ్చి రథంలో నా పక్కన కూర్చో అన్నాడు. తానేదో గొప్ప విజయం సాధించినట్లు పొంగిపోతూ తిరుపతి రాయుడు రథం ఎక్కి కూర్చున్నాడు. కొద్దిసేపు తర్వాత రథం ఒక పెద్ద భవనం ముందు ఆగింది. తిరుపతి రాయుడు రథంలోంచి దిగుతూ, ఇది మరీ బాగుంది, జగమే మాయ అని బోధించే స్వాముల వారు బస చేయడానికి ఇంత గొప్ప భవనం కావాలన్నమాట అన్నాడు. పరమానందుడు చిరునవ్వు నవ్వి, ఒక్క వారం రోజుల పాటు నువ్వు నా వెంట ఉన్నట్లయితే నీ సందేహాలన్నీ తీర్చగలను అన్నాడు. ఇందుకు తిరుపతి రాయుడు అంగీకరించాడు. పరమానంద స్వామి భవనంలో ప్రవేశించగానే ఒక పట్టుబట్టల వ్యాపారి వెండి పళ్ళెంలో ఫల పుష్పాలతో పాటు ఒక పట్టు వస్త్రం తెచ్చి ఆయన పాదాల ముందు పెట్టి, స్వామి, వీటిని తమరు స్వీకరించాలి అన్నాడు. పరమానందుడు వ్యాపారితో చాలా సంతోషం, నీ ఇష్టప్రకారమే తీసుకుంటున్నాను, ఇలాంటిదే మరొక వస్త్రాన్ని తీసుకువచ్చి తిరుపతి రాయుడికి కూడా ఇవ్వు అన్నాడు. తరువాత ఆయన అక్కడ చేరిన గ్రామ పెద్దలతో, నేనిక్కడ ఉన్నంతకాలం తిరుపతి రాయుడు కూడా నాతోనే ఉంటాడు, నాకు చేసే మర్యాదలన్నీ అతనికి కూడా చేయాలి అన్నాడు. ఆ క్షణం నుండి పరమానందుడితో పాటు తిరుపతి రాయుడు కూడా సకల సౌకర్యాలు అనుభవించాడు. మూడో రోజు రాత్రి పరమానందుడు తిరుపతి రాయుడితో, ఏ ఊళ్ళోనూ నేను 3 రోజుల కన్నా ఎక్కువ ఉండను, రేపు తెల్లవారుతూనే మరొక ఊరు పోతున్నాను, నా వెంట వస్తావు గదా అన్నాడు. తిరుపతి రాయుడు అలాగే వస్తానన్నాడు. మర్నాటి ఉదయం మంగళాపురం ప్రజలు పరమానంద స్వామిని రథం మీద కూర్చోబెట్టి ఊరేగించుతూ తీసుకుపోయి గ్రామ పొలిమేర దగ్గర దించి భక్తిపూర్వకంగా వీడ్కోలు చెప్పారు. రథం వెళ్ళిపోగానే దిక్కులు చూస్తూ నిలబడిన తిరుపతి రాయుడితో పరమానందుడు, ఇక మనం ఆ కనబడుతున్న కాలిబాట వెంట నడిచామంటే సూర్యాస్తమయం వేళకు మరొక గ్రామం చేరగలం అన్నాడు. ఇద్దరూ కాలిబాట వెంట నడవసాగారు. ఆ బాట పోను పోను రాళ్ళు రప్పలతో నడవడానికి కష్టసాధ్యంగా తయారైంది. తిరుపతి రాయుడు బాగా అలసిపోయాడు. ఒక పక్క అతన్ని ఆకలి వేధిస్తున్నది, మరోపక్క మండే ఎండ. పరమానందుడు మాత్రం చకచకా నడిచిపోతున్నాడు. తిరుపతి రాయుడు ఇక నడవలేక పరమానందుడితో, అయ్యా, నోరెండిపోతున్నది, దాహం అన్నాడు బాధగా. పరమానందుడు దారి పక్కనే ఉన్న చిన్న నీటి మడుగును అతడికి చూపుతూ, వెళ్ళి దాహం తీర్చుకో అన్నాడు. ఆ నీళ్ళ? అవేం తేటగా లేవు, నిన్నటి వరకు దాహం అంటే పళ్ళరసం ఇప్పించావు గదా, అప్పుడే మరిచావా అన్నాడు తిరుపతి రాయుడు ఆయాసపడిపోతూ. అదేం లేదు, కానీ ఇక్కడ మనకు పళ్ళరసం ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు గదా అంటూ పరమానందుడు నీటి మడుగులో దిగి 4 దోసిళ్ల నీళ్లు తాగాడు. తిరుపతి రాయుడు కూడా దాహం తీర్చుకుని మడుగు ఒడ్డు మీద కూర్చుని, అయ్యా, ఇక నాకు నడిచే ఓపిక లేదు అన్నాడు. పరమానందుడు నవ్వుతూ అతడి పక్కన కూర్చున్నాడు. 1 గంట గడిచేంతలో ఒక ఒంటెద్దు బండి వాళ్ళకేసి వచ్చింది. బండితోలే శరభయ్య అనేవాడు పరమానందుణ్ణి చూస్తూనే బండి దిగి, స్వామి, బండి ఎక్కండి, పోదాం అన్నాడు నమస్కరిస్తూ. ఇద్దరూ బండి ఎక్కారు. వాళ్ళు శరభయ్య వాళ్ళ గ్రామం చేరేసరికి బాగా రాత్రయింది.
శరభయ్య బండిని ఒక చావడి ముందు ఆపి, స్వామి, నేనుండేది చాలా చిన్న గుడిసె. ఈ చావడి మీకు సౌకర్యంగా ఉంటుంది అన్నాడు. పరమానందుడు, తిరుపతి రాయుడు చావట్లోకి వెళ్ళారు. ఈ రాత్రి మనం ఇక్కడే నిద్రించాలి అన్నాడు పరమానందుడు. తిరుపతి రాయుడు దీనంగా ముఖం పెట్టి, నిద్రమాట దేవుడెరుగు, ముందు ఆకలి చల్లారడం ఎలా అన్నాడు. అంతలో శరభయ్య 2 చిన్న ముంతల్లో గంజి తీసుకువచ్చి, ఈ అపరాత్రి వేళ ఇంతకన్నా ఇంట్లో మరేం లేదు, నన్ను మన్నించాలి అన్నాడు. పరమానందుడు ముంతలో గంజి తాగి ముంతను శరభయ్యకు ఇచ్చాడు. తిరుపతి రాయుడు కూడా గంజి తాగి వాంతి చేసుకోబోతున్న వాడిలా, ఇందులో తగినంత ఉప్పు కూడా లేదు అన్నాడు. పరమానందుడు వెళ్ళబోతున్న శరభయ్యను వెనక్కి పిలిచి, ఈ అర్ధరాత్రి వేళ ఇంత గంజి పోసి మా ప్రాణాలు నిలిపావు, నీ మేలు మరవరానిది. ఇదిగో ఈ పట్టు వస్త్రం తప్ప నా దగ్గర మరేం లేదు, దీన్ని తీసుకో అంటూ వస్త్రాన్ని శరభయ్యకిచ్చాడు. తిరుపతి రాయుడు ఆశ్చర్యపోతూ, ఉప్పు కూడా లేని ఇన్ని గంజి నీళ్లకు పట్టు వస్త్రం బహూకరణ, అంత విలువ తెలియని వాడివి, అసలు దాన్ని ముందు ఎందుకు తీసుకున్నట్లు అని అడిగాడు. పరమానందుడు నవ్వుతూ, మంగళాపురం ప్రజలు ప్రీతితో ఇచ్చారు గనక తీసుకున్నాను. అయినా ఇంత కావిబట్ట కట్టుకు తిరిగే నాకెందుకు పట్టు వస్త్రాలు? నువ్వే చెప్పు తిరుపతి రాయుడు. మనుషులు దేన్నైనా సమదృష్టితో చూడడం నేర్చుకోవాలి. అభిమానులు ప్రేమ కొద్దీ పెట్టే విందు భోజనమైనా గంజి అయినా నాకొక్కటే. సుఖాలకు పొంగిపోకుండా, కష్టాలకు కుంగిపోకుండా నా చేతనైనంతలో సాటి మనిషికి సాయపడేందుకు ప్రయత్నిస్తున్నాను అన్నాడు. తిరుపతి రాయుడు ఆయన పాదాలు తాకి, మీ మంచితనం తెలుసుకోలేక నా అజ్ఞానం కొద్దీ దురుసుగా ప్రవర్తించాను, క్షమించండి అన్నాడు. దేన్నైనా సమదృష్టితో ఎలా చూడాలో తిరుపతి రాయుడికి అవగతమైంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.